గుడ్ మార్నింగ్. కంటిన్యూ. డోంట్ స్టాప్ కంటిన్యూ. నువ్వు పక్క వెళ్తే నేను కంటిన్యూ చేస్తా ప్లీజ్. ఏంటి ఇంత పొద్దున ఓడిపడ్డావు? ఎర్లీ మార్నింగ్ మనిద్దరం కలిసి స్కిప్పింగ్ చేస్తున్నట్టు కలొచ్చింది కార్తిక్. మార్నింగ్ వచ్చిన కలలు నిజం అవుతాయంటారు కదా, దాన్ని నిజం చేద్దామని ఇలా వచ్చాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పాలంటే నీ తర్వాతే ఎవరైనా. నిజం చెప్తే నమ్మవు, అందుకే నాకు కోపం. ఇప్పుడేంటి, నీతో కలిసి స్కిప్పింగ్ చెయ్యాలా వద్దా? ఈ ఎక్సర్సైజ్లు జిమ్లు మీ ఇంటి దగ్గర చేసుకోవాలి, మా ఇంటి దగ్గర కాదు. వెళ్ళు వెళ్ళు. ఈ వాల్టికి మీ ఇంట్లోనే నా ఎక్సర్సైజ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీతో కలిసి నేను కూడా స్కిప్పింగ్ చేస్తాను, అంతే. చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు డిస్టర్బింగ్ గా ఉంది, పక్కెళ్ళు. నాకు ఇక్కడే బాగుంది. ఏమైంది, అప్పుడే అలసిపోయావా? యోగా నుంచి మా అమ్మ ఇంటికి వచ్చే టైం అయింది, ప్లీజ్ వెళ్ళు తల్లి. ఏంటి, కష్టపడి వర్కౌట్ చేశాక జ్యూస్ ఏమి ఇవ్వవా? నువ్వు చేసే వర్కౌట్ కి జ్యూస్ కూడానా? కర్మరా బాబు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. హలో, జ్యూస్ తాగి వెళ్ళిపో, అమ్మ చేస్తుంది. ఆంటీ ఏంటి, మీ అబ్బాయి మీకు ఇంతగా భయపడిపోతున్నాడు? ఇది భయం కాదు, రెస్పెక్ట్. నా మీదున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు కదా. ఇప్పుడు నిన్ను నాతో చూస్తే ఆంటీ నమ్మకం పోగొట్టుకున్నట్టా? ఒక పరాయి అమ్మాయితో ఇలా ఒంటరిగా ఇంట్లో ఉండడం చూస్తే ఏమనుకుంటారు? ఆంటీ ఏమీ అనుకోరు, నువ్వు అనుకుంటున్నావు. సార్, కొరియర్. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. హే, నీ అడ్రస్ కాదు, వచ్చింది మాకు. చూడు చూడు, నీ రియాక్షన్ చూడాలని కొరియర్ పంపించాను. ఈ ఫొటోస్ ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? ఏవో ఫొటోస్ లో ఉన్నాయి, ఏవి నన్ను చూడని. ఇవి నా పర్సనల్, చూడొద్దు. పర్సనలా? అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది కార్తీక్, చూడు. కార్తీక్ వద్దు, మళ్ళీ వద్దు. ఓహో, లవ్ బర్డ్స్. ఏంటి కార్తీక్, మీరు లవ్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోసా? ప్లీజ్ మాలిని, ఈ టాపిక్ వద్దు. నేను బయటకు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. అసలు మీ ఇద్దరి స్టోరీ ఏంటో క్లియర్ గా మొత్తం చెప్పొచ్చు కదా కార్తీక్. నాకు పనుందని చెప్తున్నాను కదా, వెళ్ళు. కార్తీక్, కార్తీక్, ఏ కార్తీక్. ఫోటోస్ చూడగానే లవ్ స్టోరీ గుర్తొచ్చినట్టుంది పాపం. వీణా పెళ్ళయ్యాక కూడా ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదా?
ఇప్పటికీ వాళ్ళిద్దరూ మనసులో ప్రేమని దాచుకుని పైకి ఏమీ లేనట్టు నటిస్తున్నారా? ఇది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నేను కార్తిక్ని ఇష్టపడి ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారితే ఇబ్బంది పడాల్సింది నేనే. నా ప్రేమ పునాదులు బలంగా ఉండాలంటే వాళ్ళ పాస్ట్ స్టోరీనే కాదు, ప్రజెంట్ స్టోరీని కూడా క్లియర్గా తెలుసుకోవాలి. నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందన్నా. నా 6 నెలల కష్టం ఇందులో దాగుంది నాన్న. ఈ రోజుతో నా కల నెరవేరింది. నేను గెలవబోతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రండి ప్లీజ్ కూర్చోండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఎంతవరకు వచ్చింది మేడం కొత్త ప్రాజెక్ట్? మీరే చూడండి. ఓకే మేడం. సూపర్ మేడం, అమేజింగ్గా ఉంది. ఈ ప్రోడక్ట్ కానీ మార్కెట్లోకి వచ్చిందంటే మీరు ఖచ్చితంగా గట్టి సక్సెస్ కొడతారు. రియలీ? నిజంగా మీకు అంత నచ్చిందా? ఎస్ మేడం. ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్తో ఏ ప్రోడక్ట్ కూడా ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు మేడం. థ్యాంక్ యూ సార్. మీరేదో నా ముందు ఇలా చెప్తున్నారు కానీ ఇంతకు ముందు ఎండి లోక్నాథ్ గారు కూడా ఇంతకన్నా మంచి థాట్తో ప్రోడక్ట్ని తెచ్చుంటారు కదా. నో మేడం, సార్ ఎప్పుడూ కూడా ఇంత గేమ్ చేంజర్ ప్రోడక్ట్ ని తీసుకురాలేదు. అంటే రీజన్ ఏమై ఉంటుందంటారు? లోక్నాథ్ గారి జనరేషన్ కి మా జనరేషన్ కి గ్యాప్ ఉంది. మేబీ ఏజ్ వల్ల ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ చేయలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఎస్ మేడం, కరెక్ట్ గా గెస్ చేశారు. సార్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజన్ అయింది మేడం. యు మీన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కాకుండా నాలాంటి యంగర్ జనరేషన్ వాళ్ళు జెట్ స్పీడ్తో ముందుకు దూసుకెళ్లి సక్సెస్ అవుతూ తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా సక్సెస్ అయ్యేలా చేస్తారు, అంతే కదా? 100% మేడం. సపోజ్ మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో సక్సెస్ అయితే మేమున్న ఈ కంపెనీ కూడా సక్సెస్ అవుతుంది మేడం. మేం కూడా బెనిఫిట్ పొందుతాం కదా. అయితే నేను ఈ కంపెనీని పెద్ద రేంజ్కి తీసుకెళ్తానన్న నమ్మకం మీకుందన్నమాట. ఎస్ మేడం. మీ పర్ఫార్మెన్స్ చూశాక మీరైతేనే ఈ కంపెనీని టాప్ 10లో నిలబెట్టగలరన్న నమ్మకం వచ్చింది మేడం. మీరు గాని కంపెనీ టర్నోవర్ ఇదివరకటి కంటే ఎక్కువగా చూపించగలిగితే ఖచ్చితంగా సరస్వతి మేడం గారి సపోర్ట్ మీకుంటుంది. అప్పుడు మీరు ఏదనుకున్నా ఈజీగా జరిగిపోతుంది. కానీ ప్రణయ్ గారు, మీరు నన్ను నమ్మినంతగా మిగిలిన బోర్డు మెంబర్స్ నన్ను నమ్ముతారంటారా? షూర్గా బిలీవ్ చేస్తారు మేడం. వాళ్ళకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ మీకు ఉండేలా చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మీరు చాలా తెలివైన వారు మేడం. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఫ్యూచర్లో స్ట్రాంగ్గా నిలబడడం కోసం మీరు ఇప్పటి నుంచే పునాదులు బలంగా వేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ ప్రణయ్ గారు. నేనేం చేసినా అది మీ సపోర్ట్తోనే చేయాలి. నా సక్సెస్లో మీకు కూడా బాగా ఉంటుంది. గుడ్ లక్ మేడం. ఇక నేను బయలుదేరుతాను మేడం. సీ యూ.
నువ్వు చెప్పింది కరెక్టే ప్రణయ్. నేను అతిపెద్ద ఆశయంతో ఇక్కడికి అడుగు పెట్టాను. ఇందులో నేను గెలవాలన్నా, ఈ యుద్ధంలో వీణ విజేతగా నిలబడాలన్నా జరగబోయేది ఊహించి ముందు నుంచే నాట్లు వేసుకుంటూ వెళ్ళాలి. అదే ఈ వీణ పద్ధతి. అంత పెద్ద బలవంతుణ్ణి ఓడించాలంటే ఒంటరి పోరాటం చేస్తున్న నాకు చుట్టూ ఉన్న మీలాంటి గడ్డిపూచలే ఆధారం. నా ఆలోచనలే నా అస్త్రాలు, అవే నా బలం కూడా. నమస్కారం లోకనాథ్ గారు. రారా రా, కూర్చో కూర్చో. ఏంటి ఇప్పుడు నువ్వు గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిస్తే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? నా వల్ల కాదులేరా ప్రసాద్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇవ్వాలి కదరా. నీ దగ్గర పనిచేసే ఆడిటర్ని. అంతేగా చెల్లెమ్మా. మీ స్నేహితుల మధ్య గొడవలోకి నన్ను లాగొద్దన్నయ్య గారు. సరే సరే పార్వతి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. కొడుకులు కోడళ్లతో సినిమాల్లో ఉన్నట్టు ఇల్లంతా నిండుగా చాలా అందంగా ఉందిరా నీ ఫ్యామిలీ. ఇంకేంట్రా విశేషాలు? సడన్గా ఇంటికి వస్తున్నాను ఫోన్ చేసావు, ఏంట్రా విషయం? నీ ఇంట్లో ఉన్న ఒక గెలిచిన మనిషిని అభినందించాలని, ఆశీర్వదించాలని వచ్చానురా. కంపెనీలో జరుగుతున్న స్ట్రైక్ నాపి సక్సెస్ అయ్యాను కదా, నన్ను విష్ చేద్దామని వచ్చినట్టున్నారు. మా ఇంట్లో గెలిచిన వాళ్ళ ఎవర్రా? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా వేద. పెద్దగా అనుభవం లేకపోయినా ఇంత చిన్న వయసులోనే ఏ చిన్న తప్పు జరగకుండా కంపెనీని ముందుకు తీసుకువెళ్తుంది. నువ్వు మెయింటైన్ చేస్తున్న ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేశానమ్మా. ఆడిటింగ్లో ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుందని చాలా కేర్ఫుల్గా చూశాను, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాను. అసలు అలా ఎలా సాధ్యమో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. నీ సిన్సియారిటీకి, నీ డెడికేషన్కి హ్యాట్సప్ అమ్మా వేద. పొగడ్తలని వదినకే కాదు అంకుల్,
కొంచెం వీణ కూడా మిగిల్చండి. వీణ అంటే గుర్తొచ్చింది. కంపెనీ అన్నాక కొన్ని తప్పులు జరగడం సహజమేనమ్మా. వాటిని నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నావు. అలాగే వెళ్ళు. అలాగని మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? నువ్వు అలాగే ముందుకు వెళ్ళమ్మా. నిన్నొక గొప్ప స్థాయిలో చూడాలని ఉంది. థ్యాంక్స్ అంకుల్. కొత్త ప్రోడక్ట్ కూడా తొందరలో లాంచ్ చేస్తారని విన్నాను. లోక్, నీకు ఇప్పుడే చెప్తున్నాను విను. వీణ రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ వేద రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది నా మాటగా గుర్తుపెట్టుకో నువ్వు. కోడళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధించినా ఆ సంతోషం మాత్రం ఈ ఇంటి మొత్తానిది అన్నయ్య. వేద మీద నాకు అంత నమ్మకం ఉందని చెప్తున్నానమ్మా. వీణ, ఎక్కడికి? అంకుల్ మాట్లాడుతున్నారు కదా, ఉండు. అంకుల్ వచ్చింది నా కోసం కాదు కదా రిషి. ఆయన అభినందించాల్సిన వాళ్ళు, ఆయన పొగడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ చెప్పు? అవతల నాకు బోల్డ్ ఎంత పనుంది. వెళ్ళి నా పని నేను చూసుకోవడం బెటర్ కదా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. అత్తయ్య, నేను కూడా వస్తాను. డాడ్, కాల్ మాట్లాడొస్తాను. ఇప్పుడు నీకు ఓకేనా? నువ్వు చెప్పినట్టే నీ పెద్ద కోడలను పొగిడి చిన్న కోడలను తక్కువ చేశాను. సంతోషమే. చిన్న కోడల విషయంలోనే ఇదంతా ఎందుకురా? ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. పేరుకే చిన్న కోడలరా, నిజానికి తను కోడల రూపంలో మా ఇంట్లో ఉన్న మా శత్రువు. తనని దిగజార్చాలి అంటే ఇలాంటి అవమానాలు ఎన్నో చెయ్యాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నీ స్ట్రాటజీ ఏంటో నాకంతా అయోమయంగా ఉందిరా లోకనాథ్. ఇప్పుడు కాలికి గుచ్చుకున్న ముళ్ళుని ఒక్కసారి లాగితే కాల్లోనే విరిగిపోయి ఇరుక్కుంటుంది. అందుకే దాన్ని లాలిస్తూ బుజ్జగిస్తూ మెల్లగా తీయాలి. దీనంతటికీ కారణం వేద. ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుందని చాలా కేర్ఫుల్గా చూశాను, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాను. మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? అదేంటి వీణా, నా దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతున్నావు? ఇందాక ఆడిటర్ గారు నీ మీద పొగడ్తల వర్షం కురిపించారు కదా వేదా, అందుకే నేను కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నెక్స్ట్ ఏదైనా సాధిస్తే నిన్ను కూడా ఇలాగే పొగుడుతారు. ట్రై చెయ్యమని చెప్పే స్థాయి స్థానం రెండు నీకు లేవేదా.
బాగా వేడి మీదున్నావు. వాటర్ తాగి కూలవ్వు. స్థాయి స్థానం గురించి నువ్వు మాట్లాడకూడదు వీణా. అలా అనడానికి నీకు కనీస అర్హత కూడా లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ చిన్న చిన్న నిప్పు కణాల్లా ఒక్కటయి అగ్నిపర్వతంలాగా నిన్ను పేల్చేసే రోజు దగ్గరలోనే ఉంది వీణా. నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తొలగించటం, నువ్వు రోడ్డును పడిపోవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. మీరు చేయాలనుకున్నది మీరు చెయ్యండి, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను.